నాలుగవ అంశంలోనికి వెళ్ళిపోదాం. నాలుగవదిగా, నీకు కొన్ని దైవ ప్రత్యక్షతలు అనుగ్రహించడానికి, ముఖ్యంగా దేవుడు తన మహిమను నీకు ధరింప చేయడానికి ఉన్నత పర్వతం ఎక్కి రా అంటున్నాడు. నాలుగవ విషయం, అతి శ్రేష్టమైనటువంటి అంశము, దేవుడు తన మహిమని ఎవ్వరికి ఇవ్వడానికి ఇష్టపడడు, కానీ తన ద్వారా ఏర్పాటు చేయబడిన, తన మహిమ నిమిత్తం ఏర్పాటు చేయబడిన వారికి తన మహిమను ఇస్తాడు, ధరింప చేస్తాడు. తన మహిమని వారి మీద ఉదయింప చేస్తాడు. వారి మీద ఉన్న ఆ దేవుని మహిమను ప్రతి ఒక్కరు చూసేటట్టుగా చేసి తీరతాడు. మాట వింటున్నావు, ఆ కృప నీకు కూడా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఇప్పటిదాకా లేదు, అది అనుగ్రహించబడబోతుంది. ఈ ఉన్నతమైన పర్వతం ఎక్కి దిగినప్పుడు దేవుని మహిమను ధరించుకోవడానికి, దైవ ప్రణాళికను తెలుసుకోవడానికి, దాచబడినవి శ్రేష్టమైనవి చూచుటకు, పొందుకొనుటకు. అంతేకాదు, ఈ కాలంలో నీ ద్వారా నెరవేర్చబడాలని అనుకున్న వాటిని నీకు తెలియజేసి వాటిని నెరవేర్చడానికి దేవుడు సిద్ధపడి ఆయన కలుసుకోమని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం కొంతమంది వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటే, మోషే ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోగలుగుతాం. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయంలో మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము ప్రారంభంలో మనం చూస్తే, దేవుడే మోషేను నీవు ఈ పర్వతం ఎక్కిరా అని పిలిచాడు. ఒక్క నిమిషం. సారీ, నిర్గమకాండము చూద్దాము. నిర్గమకాండము దేవుడే స్వయంగా పిలుస్తా ఉన్నాడు మోషేను. మోషే, నువ్వు సిద్ధపడి నా యొద్దకు రా అని పిలిచిన సందర్భం ఉండొచ్చు. నిర్గమకాండము 34వ అధ్యాయము 2వ వచనం, ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచిన వరకు ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనా కనబడకూడదు, ఈ కొండ ఎదుట గొర్రెలైన ఎద్దులైన వేయకూడదని సెలవిచ్చి దేవుడే ఇశ్రాయేలు జనాంగా కనిపిస్తున్న, ఇశ్రాయేలుకు నాయకుడుగా పిలువబడినటువంటి మోషేతో మాట్లాడుతున్న మాట, మోషే ఉదయమునకు నీవు సిద్ధపడి ఇదిగో ఈ సీనాయి యొక్క ఈ శిఖరం మీదకి ఆ శిఖరం మీద ఏముందంట? దేవుని సన్నిధి. సీనాయి పర్వతం అంటే ఏంటి? సీనాయి పర్వతం అంటే ఏంటి? దేవుడు నివసించే స్థలము, దేవుని సన్నిధికి వచ్చే స్థలము. దేవుడు ఏది మాట్లాడాలన్నా ఆ శిఖరం మీదకి దిగి వచ్చి తన ప్రజలతో ముచ్చటిస్తూ ఉన్నాడు. సీనాయి కొండ మీదకి దేవుడు తన మహిమతో దిగి వచ్చి మాట్లాడుతుండేవాడు. అక్కడికి ఎక్కి వస్తే
ఎందుకో తెలుసా? ఎందుకనంటే దేవుడు అందరికీ తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి డైరెక్ట్గా ముఖాముఖిగా మాట్లాడడానికి ఇష్టపడడు. కొన్నిసార్లు దేవుడే దిగొచ్చి నాతో మాట్లాడితేనే నమ్ముతాను. ఇంకా నాకు దేవుని రూపం కనపడాలి, దేవుని స్వరము కనపడాలి, దేవుడే నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కోరిక మంచిదే, కానీ దేవుడే తను డైరెక్ట్గా నీతో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఎలా నీతో ఎందుకు మాట్లాడిస్తాడు? తన సేవకుల ద్వారా ఎందుకు మాట్లాడిస్తాడు? కొన్నిసార్లు మన కోరికలు ఆయన నెరవేర్చారు. ఎందుకంటే మన సామర్థ్యం ఆయనకి తెలుసు, మన పిలుపు ఆయనకి తెలుసు, మన జ్ఞానం ఆయనకి తెలుసు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆయన నిర్ణయం ప్రకారమే జరిగితేనే అప్పుడు దేవుడిని ఎంతగా తెలుసుకుంటావో అర్థమవుతుంది. నాకు ఒక విషయం గుర్తొస్తుంది. అందుకేనేమో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రెండవ రాకడలో రాజుగా వచ్చేటట్టుగా ముందు రాకడలో రాలా, మొదటి రాకడలో ఎంత పరీక్ష పెట్టేశారు. అప్పుడు వచ్చినప్పుడు ఆయన ఎవరు గుర్తుపట్ల పరిశుద్ధాత్మలో పుట్టిన దేవుడు ఎట్లా ఉంటాడు అనుకొని ఉంటారు. పాపులతో స్నేహం చేస్తూ పాపుల మధ్యలో ఒక అమాయకులాగా సాధారణమైన మనుషులాగా జీవిస్తుంటే ఈయన దేవుడు కుమారుని అంటుంటారు అని అన్నారు కొంతమంది. యూదులు కూడా మెస్సియా వస్తున్నారంటే ఒక ఖడ్గం ధరించి ఆయన శత్రులందరినీ హతమారుస్తాడు, ఆ రూపంలో వస్తున్నాడని కలలుగంటా ఉన్నారు. వారు కలలుగన్నట్టుగా దేవుడు రాలా, మనం అనుకున్నట్టుగా దేవుడు మాట్లాడరు. దేవుడు అనుకున్నట్టుగా మనతో మాట్లాడతారు. నీవు నేను మనం గుర్తుపడితేనే భాగ్యవంతులు అవుతాం. ఆయన తెలుసు. ఇక్కడ అంటున్నాడు, యేసుక్రీస్తు ఆ రూపంలో గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు? పామరులు, గొర్రెలు కాసుకునే వాళ్ళు. అమ్మా, ఇట్లా ఈ లోక దృష్టికి అల్పమైన స్థితిలో ఉన్నారే, వాళ్ళందరూ యేసయ్య దేవుడు, యేసయ్య మెస్సయ్య అని గుర్తుపట్టి ఆయన వెంబడించారు. రేపు వాళ్ళే పరలోకంలో ఘనులుగా ఎంచబడబోతా ఉన్నారు. దేవుడంటే ఈ లోకం ఎట్లా ఉంటుందా, ఎలా ఉంటాడు, ఎలా ఉంటుందని సాకులు చెప్పుకొని పిలిచిన పరకని వారు నరకాగ్నిలో మాడి మసైపోబోతున్నారు. మాడి మసవలే కాలిపోబోతున్నారు. ఇక్కడ మోషేతో దేవుడు డైరెక్ట్ అన్నాడు, నీవు మాత్రమే ఎక్కిన మోషే, ఏ నరుడైనా నేను దిగి వచ్చే సమయానికి ఎక్కడానికి టచ్ చేయడానికి చూస్తే చచ్చూరుకుంటాడు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళే ఆ పని చేయాలి. దేని నిమిత్తం దేవుడిని పిలుచుకున్నాడో ఆ పని మాత్రమే చేయాలి. ఈరోజు నాకు ఒక విషయంలో కొంచెం జ్ఞానం వచ్చింది. ట్రై చేశాను, అంతకు ట్రై చేశాను కదా అని కొంతమందిని బాధ పెట్టలేదు. ఈ ఫస్ట్ ఎవ్రీ అంటే భోజనాలు పెట్టమన్నాం కదా దేవుడు. ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ సంఘంలో ఎవరు పరిచయం చేస్తారో, సేవ చేస్తారో దేవుడు తెలియచేస్తే వాళ్ళలో కొంతమంది ఆల్రెడీ రెడీ అయిపోయారు. నువ్వెప్పుడు ఏం చెప్తే చేస్తామనే మాటకి ఇచ్చేశారు. వారిలో వంట చేసేవారు దేవుడు సిద్ధపరిచేశారు. ఇన్ని నెలలు వస్తున్నాము, ఏం జరగట్లేదు కాదు, సిద్ధపడాల్సిన వారు సిద్ధపడిపోతా ఉన్నారు. ఆయన కాలం సమీపించి కొలది అన్నీ అయిపోతూ ఉన్నాయి. ఇక్కడ మన బ్యాంకులోనే ఆరంభంలో కనీసం నా దగ్గర ఏమీ తీసుకోకుండా, ఆశించకుండా ఫ్రీగా వంటకాలు చేసి పెట్టారు ప్రతి ఫంక్షన్కి కూడా నేను అడిగినప్పుడు. అంతేకాదు వాళ్ళు అలా వంట చేసినప్పుడు కొన్ని దినాలు దేవుని సన్నిధికి వచ్చారు, ప్రార్థన చేయించుకున్నప్పుడు వాళ్ళు దేవుని పరిచయంలో పాలుభాగస్తులుగా అయినందుకు వాళ్ళ ప్రతి కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్నాడు. దాన్ని బట్టి వాళ్ళ ప్రసంగంతో మాట ఇచ్చేశారు, అక్క నేను ఎప్పుడు నీ తరఫున భోజనాలు వండి పెట్టాలన్నా మాకు చెప్పు, మేము ఎప్పుడు చేస్తాము, నీ నుండి ఏది ఆశించము అని. అలాగే పోయిన నెల వరకు కూడా జరిగింది. ఆ
లక్షల భోజనం చేస్తున్నామని, ఆ చేసేదేదో నేనే చేద్దామని నేను లేచాను పొద్దు నుంచి. తక్కువ ఏమంటారు మెటీరియల్ అయినప్పటికీ నాకు అనిపించింది ఎవరి పని వాళ్ళే చేయాలి. ఇంకోసారి ఒక్కొక్క పెద్దలు గాడి కథ కొంచెం జారి పడ్డాను. అందుకే చాలా వరకు దేవుడు నాకు ఎవరినైనా ఏ పని చేయమని అన్నప్పుడు నేను మొహమాటం లేకుండా, సిగ్గు లేకుండా వాళ్ళు ఏమనుకొని చెప్పేస్తాను. అలా చెప్పినప్పుడు కొంతమంది బాధపడతారు, అయినా నేను పట్టించుకోను. వాళ్ళు దాని కొరకు పిలువబడ్డారని తెలిసి ఆ దీవెన వాళ్ళే పొందుకోవాలని నేను ట్రై చేస్తూ ఉంటాను. ఈ రోజు నాకైతే అది తెలిసిందిగా 7 గంటలు పెట్టాల్సిన 7:30 వచ్చింది. అదే అబ్బా అవన్నీ చేసేసి అనుకున్నాను, ప్రభు ఇట్లయితే అట్ల కాదు, నేను నీ స్వార్థ ప్రకటించడం వరకే పిలువబడ్డాను, నేను నా పనే చూసుకుంటా, ఈ పని మాత్రం చేయకూడదు అనుకున్నానయ్యా, నీ కనికరం చూపు అని ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి దేవుడు ఎవరిని ఏ పిలుపుతో పిలిచాడో, ఎవరిని ఎక్కడ ఉండి చెప్పన్నాడో, ఎవరి ద్వారా ఏ చిత్తం నెరవేర్చుకోవాలన్నాడో అట్టి రీతిగానే లోపలికి నడవాలి. ఇక్కడ మోషేను దేవుడు అన్నాడు, నీవు మాత్రమే సిద్ధపడి నా దగ్గరకు రా. నీతో పాటు అభిషేకించబడిన వాళ్ళు కూడా ఉన్నారుగా. 12 గోత్రాల పని మోషే ద్వారా దేవుడు అభిషేకించాడుగా. 12 గోత్రాల పెద్దలను అభిషేకించాడుగా. అదే కదా గొడవ. అహరోను మోషేతో ఎప్పుడు చూసిన గొడవ పడతా ఉంటారు. ఏ అహరోనేనా, ఏ మోషేనా, మేము అభిషేకించబడలేదా, ఎప్పుడు గొడవలు ఆడుతుంటారే. ఇప్పుడు కూడా గొడవ ఎక్కేస్తారమ్మని దేవుడు అన్నాడు, మోషే నేను నా సన్నిధితో నా మహిమతో సీనాయి పర్వతం మీద దిగిరాబోతున్నా, నీతో మాత్రమే మాట్లాడడానికి నీవు మాత్రమే సిద్ధపడరా, నీకే అర్హత ఉంది, నీకే ఆ పిలుపు ఉన్నది, నీవే దాని కొరకు ఏర్పాటు చేయబడ్డావు, నీకు ఏ హాని కలగదు, నీవు కూడా ఎక్కే ముందు సిద్ధపడిరా. లాస్ట్ వీక్ అన్న చెప్పారు. యాక్చువల్గా నాకు ఈరోజు వేరే వర్తమానం ఎప్పుడో సిద్ధపడిపోయింది. నెల క్రితమే సిద్ధపరిచారు. ఈసారి ఫస్ట్ సండే అయితే సడన్గా కొన్ని దినాల నుండి దేవుడు ఈ మాటలు ధ్యానం చేయిస్తూ ఉన్నారు. అది మాట్లాడమంటే 4 పెద్ద అంశాలు అయిపోయి, అవి ఉదయకాల సమయంలో 2 అంశాలు బోధించడం జరిగింది. మిగతా 2 అంశాలు దేవుడు మనందరి వరకు సమయంలో సిద్ధపరిచాడు. ఇంకా ఏ జీవి, ఏ జంతువులు సైతము, ఏ పశువులు కూడా కొండ ఎదుట కూడా మేయకూడదు. దేవుని యొక్క కండిషన్స్ ఎట్లా ఉంటాయి అంటే మనకి ఎలా అనిపిస్తుంది, ఏమవుతుందో అది చేస్తే ఏమవుతుందో, ఏమవుతుంది. పశువులు సైతము నేను దిగి వస్తున్నాను కనుక నా సన్నిధి ఏమిట, నేను దిగి వచ్చే పర్వతం ఏమిట మేత కూడా వేయకూడదు. ఏ నరుడు కూడా కొండను తాకకూడదు, ఈ కొండ కూడా రాకూడదు, ఈ కొండ మీదకి ఎక్కకూడదు, కనీసం ఈ దరిదాపులో కలవకూడదు. అది దేవుని మహిమ. దేవుని మహిమ అందరికీ కనబడదు. దేవుని మహిమను అందరికీ ఇవ్వడు. దేవుడు తన మహిమను ఏ ఒక్కరికి ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. తన మహిమను కనపరచమని ఎవరికంటే ఏర్పాటు చేసుకుంటాడో వారిని మాత్రమే దర్శిస్తాడు, వారితో మాత్రమే ఈ మాట మాట్లాడతాడని గ్రహించాలి. దేవుని మహిమను కనపరచాల్సిన వ్యక్తి మోషే అనబడేటువంటి నాయకుడు, న్యాయాధిపతి, ప్రవక్త మాత్రమే. తన స్వరాన్ని ముఖాముఖిగా డైరెక్ట్గా దేవుణ్ణి కలుసుకునేటువంటి కృప మోషేకు మాత్రమే ఇచ్చాడు. అన్ని లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలలో మోషే వాళ్ళందరికంటే గొప్పోడని కాదు,
లేదు లేదు లేదు. వాళ్ళకి అప్పగించుకుంటున్నారు, వాళ్ళని మనుషులకు అప్పగించుకుంటున్నారు, వాళ్ళని భౌతిక సంబంధమైన వాటికి అప్పగించుకున్నారు, వాళ్ళని వాళ్ళ స్వచ్ఛతానికి అప్పగించుకొని పరిచయం చేస్తున్నారు. వాళ్ళ మీద దేవుని మహిమ లేదు, లోక మహిమ కనబడుతుంది. ఇంకా చెప్పాలంటే సాతానుడు వాళ్ళ ద్వారా మహిమపరచబడుతూ ఉన్నాడు. అయితే కొందరిని దేవుని మహిమను మోయడానికి ధరించుకోవడానికి పిలిచాడు. వారి మాటలు వింటున్న ఉన్నందుకు భాగ్యవంతుడు భాగ్యవంతురాలని నిశ్చయంగా గ్రహించాడు. రమ్మన్నాడు కదా, ఎందుకు రమ్మన్నాడు? కొండ ఎక్కి ఎందుకు రమ్మన్నాడు? అలా పిలిచినప్పుడు మోషే ఎలా ఎక్కాడు, ఎలా దేవుని కలుసుకున్నాడు, అతని పరిస్థితి ఏంటి, కలుసుకున్న తదుపరి ఏమి జరిగింది? ఏం జరిగిందంటే మోషేతో దేవుడు చెప్పగానే సిద్ధపడి చెప్పిన సమయానికి జాగు చేయకుండా, ఆలస్యం చేయకుండా, సాకులు చెప్పకుండా ఎక్కేసాడు కొండ. దేవుడే మోషే కొరకు వస్తుంటే మోషే ఎందుకు అవుతాడు? కొన్నిసార్లు దేవుడే తన సేవకులను మీ యొద్దకు పంపిస్తుంటే ఎంతవరకు గుర్తుపడుతున్నారు? ఎంతవరకు గ్రహించుకుంటున్నారు? ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? లేదా ఎంత చులకనగా చూస్తున్నారు? దేవుడు దర్శించే సమయంలో దేవుడు ఎవరెవరు పంపిస్తున్నాడు, ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు ఏమిటనేది నువ్వు గ్రహించుకోకపోతే తరువాత దుఃఖపడాల్సింది నీవే, బాధపడాల్సింది నీవే, దేవుని కృపను కోల్పోయేది నీవే. అప్పుడు నీతో కూడా దేవుడు అంటాడు, ఓ బెత్సెయిదా, నేను నిన్ను దర్శించాలని ఎంతో ప్రయాసపడ్డాను, నీకెంతో సమీపంగా వచ్చాను, కానీ ఏం చేసిందట బెత్సెయిదా? గుర్తుపట్టలేదట. అయితే యేసయ్య వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు గుర్తుపట్టని ప్రజలందరినీ దేవుడు ఏం చేస్తానని చెప్పాడు? సొదొమ గొమొర్రా మీదకి వచ్చిన శాపం కంటే అధికంగా ఉంటుంది. ఏదది? నరకం. సీరియస్గా మాట్లాడుతున్నాం కదా, దేవుని వాక్యం సీరియస్గానే ఉంటుంది. మన హృదయాలను బట్టి ఆయన మాటలు పలుకుతారు. మన హృదయ అంతరంగాన్ని చూసి ఆయన తన సేవకుల ద్వారా వాక్యాన్ని ప్రకటింపచేస్తాడు. మనుషులు చెప్తే కాదు, దేవుడే చెప్తాడు మీ హృదయాన్ని బట్టి. కాబట్టి ఎక్కినప్పుడు ఏం జరిగింది అని అంటే, మోషే దేవుని దగ్గరికి ఎక్కి వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు, 40 దినాలు, 40 పగలు రాత్రులు ఇద్దరు కలిసి భోజనం చేస్తా ఉన్నారంటారా? దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత దేవునితో ముఖాముఖిగా మోషే కలుసుకున్నాక అన్నపానాలతో అవసరమే లేకుండా పోయింది. దేవుని మహిమను చూస్తూ 40 దినాలు కలిసిపోయింది. మోషే దాదాపు 3 సార్లు దేవుని ముఖాముఖిగా కలుసుకున్నారు. దేవుని మహిమ ప్రత్యక్షంగా చూశాడు. 3 సార్లు ఆ పర్వతం ఎక్కిన అనుభవం పొందాడు. అట్లాంటి మోషేను ఇంట్లో వాళ్ళు చులకనగా చూశారు, నడిపించబడుతున్న ఇశ్రాయేలు చులకనగా చూస్తే ఏం చెప్పాలి? మన భాషలో, మన పల్లె భాషలో తాట తీసేసాడు. ఆ ఎక్కిన అనుభవం కలిగిన మోషే 40 దినాలు ఎందుకు ఎక్కిరమ్మన్నాడంటే, 40 దినాలు తనతో ఏకాంతముగా ఒంటరిగా ఉపవాస ప్రార్థనలోకి ఎక్కిరమ్మన్నాడు. అందుకే మిగతా డైలీ ప్రేయర్స్ వేరు, ఉపవాసం ఉండి మనం ప్రతిష్ఠించుకొని దేవునితో గడిపే సమయం చూడండి ఎలా ఉంటుందో. ఒకలాంటి భయం ఉంటుంది, ఏమి చేయాలన్నా బెరకు ఉంటుంది, అమ్మో ఏమి తినాలన్నా భయం వేస్తుంది. ఈరోజు ఉపవాసం ఉండాలంటే అమ్మో
కోల్పోయినంత ఒక రోజున తిరిగి రెండంతలుగా ఇస్తాడు. అది ఏ బలమైనా దేవుడు చెప్పినప్పుడు చేసినప్పుడు ఏది మనకు కాదు. మోషే 40 దినాలు దేవుడితో గడపడానికి, దేవుడి ప్రత్యక్షతను కనులారా చూసి ఇశ్రాయేలుకు తెలియచేయడానికి కొండ ఎక్కి వెళ్ళాడు. దేవుడే పిలిచాడు, ఎక్కి వెళ్ళాడు. అక్కడికి ఎక్కి వెళ్ళిన తర్వాత తాను ఇశ్రాయేలుకు బోధించాల్సినవన్నీ మోషేకు కనులారా చూపించి కిందకు పంపించేశాడు. ఒక సందర్భంలో చూసావా, మోషే అక్కడే ఉండిపోయి కదలట్లా, ఆ మహిమనే చూస్తూ, ఆ సన్నిధిని అనుభవిస్తూ, ఆ దేవునితో గడుపుతూ కిందకి దిగి వెళ్ళాలని ఆలోచన రాకపోతే దేవుడు ఏమన్నాడు, బాబు నువ్వు వచ్చి నాతో మాట్లాడి పని అయిపోయింది, ఒక్క క్షణం కూడా నా దగ్గర ఉండదు, తొందరగా దిగెళ్ళు, నువ్వు దిగలేకపోతే అక్కడ నాశనం అయిపోతుంది. ఏదేవో చేసేస్తున్నారు వాళ్ళు, నీ ప్రజలు, నా ప్రజలనే దేవుడు, నీ ప్రజలు. దేవుడికి నచ్చితే ఏమంటారు, నా కుమారుడా, దేవుడు నచ్చిన పనులు చేసేవాళ్ళు ఏమంటాడు, అపవాది సంత అని పిలిచేస్తాడు కదా. ఎందుకు పేరుని తన ప్రియ శిష్యుని ఏమన్నా ఒక సందర్భంలో, నీవు మనుషుల సంగతినే ఎరిగి ఉన్నావు కానీ దేవుని సంగతిని ఎరగలని గుడ్డివాడు ఉన్నావు, సాధారణ నా వెనక్కి పో. సాధారణంగా మనకు వచ్చే తిట్లు విశ్వాసం వల్ల చెప్తారు, విశ్వాసం తిట్టే ఓ సైతానా, ఓ సాతానా. జనరల్గా అందరము ఓ గాడిద అని అంటారు. మనోళ్ళు మరీ విశ్వాసం కదా, భక్తులు కదా, వాడితే దేవుడి పేరు వాడతాడు, లేకంటే వాడి పేరు వాడేసుకుంటాడు కదా. కొన్ని చేయకూడని పని చేస్తుంటే కూడా ఏమంటాం, ఓ సైతానా. మంచిది, యేసయ్య కూడా ఏం చేశాడు, పేతుని పేతురా అని పిలవలేదు, ఇక ఏమనలేదు, కానీ తను సాతాను సంగతుల గురించి ఆలోచిస్తున్నాడని ఓ సాతానా అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మోషే 40 దినాలు ఉపవాసం ఉండి ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడపడం కొరకు ఎక్కాడు. ఆ ఎక్కి రమ్మన్నది దేవుడే తన ప్రణాళికలు తన ప్రజలకు తన ద్వారా తెలియజేయడానికి. 10 ఆజ్ఞలు ప్రజలకు ఇవ్వబడాలి, ఇశ్రాయేలుకు రావాలంటే మోషే కొండ ఎక్కాల్సిందే. మోషేకి ఎక్కడికి కిందకి దిగి వచ్చి చెప్పాల్సింది కాదు అవి. మోషేకి అంతకుముందు దేవుడు ఎవరో, తన మనస్సేంటో, దేవుడి సంగతి ఏంటో గుర్తుపట్టినప్పుడు దేవుడే దిగి వచ్చాడు. అదే పర్వతం మీదకి ఫస్ట్ టైం డైరెక్ట్గా కలుసుకొని మాట్లాడారు, తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మోషే దేవుడి గుర్తు ఎంతవరకు గుర్తుపట్టగలరో అంతవరకు కూడా గుర్తుపట్టాడు. సూచక క్రియలు కూడా ముందు చేసి చూపించి మరి ఆ అనుభవం వచ్చిన తర్వాత ఇక మాటికి దేవుడు మోషే దగ్గరికి దిగి వచ్చి కనపరుచుకోవాలి, ప్రత్యక్షతలు ఇవ్వాలి. మోషేకి దేవుడు ఎవరో తెలిసిపోయింది, మోషేకి వాక్యం ఏంటో తెలుసు, మోషేకి పిలిపేంటో తెలుసు. మోషే దేని నిమిత్తము భూమి మీద పంపుకుంటాడో తెలిసిపోయింది. మోషేకు దేవుని యొక్క శక్తి, ప్రభావం, జ్ఞానం ఏంటో తెలుసు. అన్ని తెలిసిపోయిన తర్వాత మాటివాడు నువ్వు రా ప్రభు అనట్లేదు, కానీ దేవుడు పిలిచినప్పుడు కొండ ఎక్కుతున్నాడు, తన ప్రణాళిక తెలుసుకుంటున్నాడు, అతనికి ఇచ్చిన ప్రజలకు బోధిస్తా ఉన్నాడు. 10 ఆజ్ఞలు అతని ఎదుట రాయించమని ఇవ్వడానికి ఉన్నత పర్వతం ఎక్కిరా, ఈ సినాయి పర్వత అనుభవానికి రా, ఉపవాస అనుభవానికి రా, నా సన్నిధికి రా, నా మహిమ నీకు డైరెక్ట్గా చూపిస్తాను రా అని చెప్పాడు. అప్పుడు జరిగిన ఒక మంచి సన్నివేశం తెలియజేయడానికి నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నారాట పడుతున్నారు. ఇంకా మోషే దేవుడు ఎందుకు ఆయన దిగి వచ్చిన పర్వతం మీదకి, ఆయన ఉన్న సన్నిధి వద్దకు, ఏకాంత ఉపవాస ప్రార్థన అనుభవంలోనికి ఎందుకు ఎక్కి రమ్మన్నాడు అంటే, దేవుడు
గొప్ప అనుభవం. మోషే రుచి చూడాలని దేవుడు అక్కడ దేవుడు మన ఉపవాసం ఉండండి, మీ శరీరాన్ని నడక కొట్టుకోండి, నా దగ్గరికి ఎక్కిరండి, నాతో సమయం గడపండి అని అంటున్నాడంటే పని పాటలే కాదు, కానీ నీవు ఎరుగనిది దేవుడు నీకు ఇవ్వాలి అనుకున్నది నీకు ఇవ్వడానికి. అయితే 40 దినాలు దేవుడితో గడిపి కిందకి దిగి వచ్చేటప్పుడు, కిందకి ఇశ్రాయేలు కష్టంలోనికి వచ్చేటప్పుడు మోషే ఎలా వచ్చాడు? మోషే కొండ ఎక్కేటప్పుడు మోషే ఎలాగే ఎక్కాడు? ఒక సాధారణమైన మనిషిలాగే ఎక్కాడు. గొప్ప అభిషేకం కలిగిన వాడైనా అందరైనా ఒక సాధారణమైన మనిషిగా ఎక్కెళ్ళాడు. ఇశ్రాయేలు లాగా మోషే మోషే ఉన్నాడు, జనరల్గా ఉంటున్నట్టుగానే ఉన్నాడు. బట్ కొండ ఎక్కి దేవుడితో గడిపి కిందకు దిగి వచ్చేటప్పుడు మాత్రము ఎక్కినప్పుడున్న మోషేలాగా దిగి రాలేదు, వేరొక మోషేలాగా దిగి వచ్చాడు. దేవుడు దేని నిమిత్తమైతే మోషేని పిలుచుకున్నాడో, దేనితో నింపడానికి దేవుడు పిలుచుకున్నాడో, దేన్ని ధరింపచేయడానికి మోషేని పిలుచుకున్నాడో దానిని అనుగ్రహించి మరి కిందగా పంపించాడు. అది ప్రజలందరూ చూడాలని కోరుకొని మరి పంపించాడు. చూస్తారా? బైబిల్ నిర్గమకాండము 34వ అధ్యాయం 24వ వచనం, 24 నుంచి 35 వరకు చూసుకుంటే మనకు అర్థమవుతుంది. నిర్గమకాండము 34 28 నుంచి చదువుతాను. జాగ్రత్తగా మీరు మీ బైబిల్ చూడండి. అతడు నలువది రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద రాశారు. 29 నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మోషే సీనాయి కొండ దిగుచూ ఉండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచూ ఉండగా ఆయన అతనితో మాట్లాడుతున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలు మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను కనుక వారు అతని సమీపింపబెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడెను. అటు తరువాత ఇశ్రాయేలందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తు అతని వారికి ఆజ్ఞాపించెను. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. అయినను మోషే యెహోవాతో మాట్లాడటం ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసి వేసెను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. దేవుడు మోషేను ఎందుకు ఉన్నత పర్వతము అనుభవానికి రమ్మన్నాడు? మోషేను దేవుడు ఎందుకు ఏకాంతంగా కలుసుకోవడానికి కొండే ఎక్కమన్నాడు? ఈ ఉపవాస అనుభవంలోనికి దేవుడు ఎందుకు పిలిచాడు అని అంటే, దేవుడు ముఖం ఎలాగైతే ప్రకాశిస్తుందో, ప్రకాశించటము అనంటే మహిమ, గ్లోరీని గుర్తు. దేవుడు వెలుగుగా కనిపించాడు అంటే దాని ఆత్మీయ అర్థము గ్లోరీ, మహిమ. దేవుడి యొక్క మహిమ ఏంటి అని అంటే అది వెలుగు. ఆ వెలుగు ఈ లోకంలో వెలుగు వంటిది కాదు, అది స్పెషల్గా ప్రకాశిస్తుంది. నేను చెప్పాను, ఇక్కడ సంఘం పెట్టక ముందు దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత
దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. ఆయన దిగి వచ్చి ఉన్నాడు. తన మహిమను బాపట్లలో ఉన్న ప్రజలందరూ చూడబోతున్నారు. దేవుడు తన నామానికి ఇక్కడ తెచ్చుకోవాలని ఉద్దేశించిన మహిమంతా చేసుకుంటాడు. ఇక్కడ మోషే కొండ ఎక్కి దేవునితో గడిపి ఆ మహిమలోనే ఉండి వచ్చాడు కదా, ఆ మహిమనే ధరించేసుకొని వస్త్రం కిందకు వచ్చేసాడు. అదే మహిమతో దేవుడు కూడా వెళ్ళినాయన అని పంపించేశాడు. ఆ మహిమను ఇశ్రాయేలు అందరూ కూడా చూచి ఏమన్నారు తెలుసా? మోషే నీ ముఖము మీద చూడలేకపోతున్నాము, నీ ముఖము మీద ముసుగేసుకోవయ్యా. ఆయన మహిమను అందరూ చూడగలరా? ఆయన అందరూ తెలుసుకోగలరా? అందరూ దేవుడు ప్రపంచిస్తాడా? నోవే. దేవుడు తన మహిమను ఎవరికి ధరింప చేయడం పిలిచాడో వారికి మాత్రమే ఇస్తాడు. అందరూ చెప్పుకుంటే సరిపోదు, దేవుడు ఇవ్వాలి. వారి మీద ఉన్న దేవుడి మహిమను ప్రజలు కూడా చూడాలి. మోషే దేవుడి మహిమను మాత్రమే ధరించుకొని వచ్చాడా? దేవుడి వాక్కుని చేత పట్టుకొని వచ్చాడు. ఈ రోజుల్లో గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడి వాక్యం నీ హృదయంలో ఉంటే, దేవుడి యొక్క చిత్తం ప్రకారం జీవిస్తూ ఉంటే, దేవుడు వాక్కుకి నువ్వు లోపడుతూ ఉంటే, దేవుడి జీవవాక్యం చేత పట్టుకొని నడుస్తూ ఉంటే, దేవుని మహిమ నీతో కూడా ఉంటుంది, నీతో కూడా వస్తుంది. దేవుడి సన్నిధి నీతో ఉంటుందని గుర్తించాలి. ఏవేవో ఉంటే కాదు, లోక సంబంధమైనవి ఎన్ని కలిగి ఉన్నా ఆ లోక మహిమను చూపిస్తావు జనాలకి. కానీ దేవుని జీవవాక్యాన్ని చేత పట్టుకుంటే, దేవుని జీవవాక్యాన్ని నువ్వు ప్రకటిస్తూ ఉంటే, దేవుని వాక్యం నీ హృదయం నిండుగా ఉంటే, దేవుని మహిమ నీ మీద కనబడుతూ ఉంటుంది. వాక్యం లేని జీవితాలు దేవుని మహిమను చూడలేవు. కొన్ని సందర్భాలు మనం చూస్తాం కదా. దావీదు ముఖము కూడా ఒక సందర్భంలో దేవదూత ముఖం అనే ప్రకాశించిందని ఫిలిస్తీన్లు చెప్పారు, ఫిలిస్తీన్ల ముఖం. అలాగే స్టెఫను కూడా సువార్తను ప్రకటించి ఉన్నప్పుడు కొందరికి దేవదూత ముఖం అనే ప్రకాశిస్తుంది మన ముఖం అన్నారు. కొంతమంది ఏమో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, దేవుడి వాక్యాన్ని ఏక మనస్సు ఏకాత్మతో మంచి మనస్సాక్షితో రిసీవ్ చేసుకున్న వాళ్ళకేమో దేవుడి సేవకుల ముఖం ఎలా కనపడుతుంది? దేవుడి ముఖంలాగే, దేవుడి కుమారుని ముఖంలాగే కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి దేవుడి వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారికి నచ్చలేదనుకో, ఆ దేవుడి సేవకులు ఎలా కనిపిస్తారు చెప్పనా? మొహమాట లేదు, దయ్యాల్లా కనిపిస్తారు. యేసయ్య తెల్లవారుజామున శిష్యులను ఎదుర్కోవడానికి వచ్చారు కదా. ఒంటరిగా ఓడలో శిష్యులు మాత్రమే పంపించినప్పుడు, వాళ్ళు తిరిగి వస్తూ ఉన్నప్పుడు యేసయ్య వాళ్ళని ఎదుర్కోవడానికి తెల్లవారుజామున వెళ్తే శిష్యులు ఏమన్నారు? యేసయ్యను నేను తప్పు మాట్లాడాను? శిష్యులు ఏమన్నారు? ఆ చీకట్లో యేసయ్య వచ్చి ఉండడాన్ని చూసి భూతమై భయపడ్డారట. ఎవరు చూసి? యేసయ్యను చూసి. అప్పుడు యేసయ్య అన్నారు, నేను భూతాన్ని కాదప్ప, నేనే. కొన్ని సందర్భాల్లో నిజమైన సేవకులు కొంతమందికి పిశాచులాగా, దెయ్యాలాగా, చీప్గా, చులకనగా కనపడుతుంటారు. అందుకని వారు చులకనగా మాట్లాడతారు, పేరు పెట్టి మాట్లాడతారు. ధైర్యంగా కూడా ఏమాత్రం భయభక్తి లేదు, అసలు ఏమాత్రం గౌరవించారు. కొన్నిసార్లు విన్నాను, ఆ సంచి తగిలించుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళ త్యాగము, వాళ్ళ సమర్పణ ఏం తెలుసు? నిజమైన దేవుని సేవకులను గుర్తుపట్టాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ మాటకు లోపడాలి. దేవుడి పిలుపులో లేని వాళ్ళు వేషాలేసి వచ్చే వాళ్ళని గుర్తుపట్టాలి ఖచ్చితంగా. కానీ నిజమైన సేవకులను భూతాలు, దయ్యాలు అని గౌరవం లేకుండా మాట్లాడి
పెట్టుకుంటారు. ఏమాత్రం సందేహం లేనే లేదు. స్టెఫను మాట్లాడుతుంటే దేవదూత ముఖమున ప్రకాశించినట్ట కొందరికి, కొందరము పగతో రాళ్ళు రువ్వారంట. పౌలు ముఖము కూడా దేవదూత ముఖమున ప్రకాశించినని సాక్ష్యం చెప్పడం జరిగింది. అట్టి రీతిగా ఇక్కడ మోషే ముఖము కూడా ప్రకాశిస్తూ ఉండడం ఇశ్రాయేలు అందరూ చూశారు. ఇశ్రాయేలు అందరూ చూడాలి. ఆ ఇశ్రాయేలు అందరికంటే మోషే ఒక సెపరేట్ స్పెషల్ అని దేవుడు నిరూపించదలిసి తన మహిమను ధరింపచేసి పంపించాడు. ఆ మహిమను ధరింపచేయడానికి మోషే వాసవుని తనతో కలుసుకోవడానికి కొండ ఎక్కి త్యాగం చేసి రమ్మన్నాడు. దేవుని మహిమను పొందుకోవటం అనేది సాదాసీదా కాదు. ఈ ఉన్నత పర్వతం ఎక్కి అనుభవంలోకి వస్తే అప్పుడు దేవుడు నీ ద్వారా పిలుచుకున్న పిలుపుకు అర్థం ఉంటుంది. ఆయన తన మహిమను ధరింపచేసి నీ లోకంలోనికి పంపిస్తే నీవు అడుగు పెట్ట ప్రతి స్థలంలో నీ ముఖం కూడా దేవదూత ముఖమున ప్రకాశించటము, ఆ స్థలంలో ఉన్న ప్రజలు, నీ చుట్టూ ఉన్నవారు, నీ బంధువులు, నీ కుటుంబస్తులు చూస్తారు. చూచేటట్టుగా దేవుడు కనబరుస్తాడు. అవమానకరమైన దినాలను నడిపించడం వేరు. ఆ తదుపరి తన సేవకులను కనపరిచేటప్పుడు తన మహిమను వారి ద్వారా కనపరుస్తాడు. తప్పకుండా మర్చిపోవద్దు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, పక్షపాతి కాదు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు, నీతో ఉన్నవాడు గొప్పవాడు అని గ్రహించాలి. నువ్వు దేవుడి మహిమను ఇంటి రీతిగా కనపరచాలి. అందుకే ఈ రోజున నీవు కూడా ఉన్న స్థితి సరిపోదు, ఉన్న ప్రార్థన సరిపోదు, ఎక్కడికే రా ప్రభువా అంటే సరిపోదు. నీవే ఆయనని కలుసుకోవడానికి, ఆయన ఉన్న స్థలానికి నీవు ఎక్కి వెళ్ళాలి. ఆయనకు సమీపముగా, ఆయనకు దగ్గరగా, ఆయన సన్నిధిలో గడపగలిగే కెపాసిటీ కలిగి వెళ్ళాలి. ఆయన మహిమను ధరించుకోవడానికి కావలసిన సామర్థ్యము, ఆ ఆసక్తి, ఆ విశ్వాసము, ఆ భక్తి, ఆ త్యాగము, ఆ సమర్పణ, ఒంటరిగా ఏకాంతము గడపడానికి నిన్ను ప్రతిష్ఠత చేసుకోవాలని దేవుడు రోజున మాట్లాడుతున్నాడు. అలాగే యేసయ్యను కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను నేను. యేసయ్య కూడా దేవుని మహిమ యేసయ్య మీద ఎటువంటిదో, అసలు యేసయ్య ఎవరో, యేసయ్యకు ఇష్టమైన శిష్యులకు చూపెట్టాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. సూచక క్రియలు, అద్భుతాలు చేయడం ద్వారా యేసయ్య దేవుడు అని, దైవ కుమారుడని చాలా మంది విశ్వసించి ఆయన అంగీకరించారు. బట్ స్పెషల్గా దేవుడు తన కుమారుడిని తాను కలిగి ఉన్నటువంటి మహిమలో తనకిష్టమైన శిష్యులు చూడాలని ఉద్దేశించి ఒక రూపాంతరం కొండ మీదకి పిలిచాడు. యేసయ్య గొప్పవాడే కానీ, దైవ కుమారుడే కానీ, తండ్రి మహిమను ధరించుకోవడానికి, తండ్రి మహిమ తన మీద కనబడటానికి, కొందరు చూడాలి అని అంటే ఆయన సైతము రూపాంతరము కొండ ఎక్కాల్సింది. కాబట్టి చూస్తారా, లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుంచి 44 వచనాలు చూస్తే స్పష్టంగా అక్కడ రాయబడి ఉంటాయి. లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుంచి 44 స్పష్టంగా చదువుకోండి. నేను కొన్ని వచనాలు చదివి జ్ఞాపకం చేస్తాను, సమయం అయిపోతుంది కనుక. ఆయన యాకోబు వెంటనే ప్రార్థన చేయటకు ఒక కొండ ఎక్కారు. ఆయన ప్రార్థించుచూ ఉండగా ఆయన ఒక రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ వేసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు
వారు ఆ మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమముల గురించి మాట్లాడుచుండేది. పేతురును అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తుగా ఉండేది. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచిన ఇద్దరు పురుషులను చూచిరి. యేసయ్య ఎప్పుడు ఒకే క్రమంలో నడవడా. కొన్నిసార్లు శిష్యులందరూ తీసుకొని వెళ్తాడు ప్రార్థన చేయడానికి, సువార్తను ప్రకటించడానికి, కొన్ని ముఖ్యమైనటువంటి సంగతులు తెలుసుకోవడానికి తనకి ఇష్టమైన వాటిని వెంట పెట్టుకొని తీసుకెళ్తా ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఎవరో మనకు ఆఖరికి అర్థమైపోయింది. పేతురు, యోహాను, యాకోబు. వాళ్ళ ముగ్గురినే తీసుకొని వెళ్ళాడంట. కొండ ఎక్కాడు. ఎందుకు కొండ ఎక్కాడు? కొండ ఎక్కి ఏం చేస్తున్నాడు? కొండ ఎక్కి వాక్యం చదవట్లేదు, ధ్యానం చేయటం లేదు, ఇంకా శిష్యులకు బోధించడం లేదు. ఏం చేస్తున్నాడు? ఇక్కడ ప్రార్థన చేయడం. అలాగే ఒకానొక సందర్భంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తే యేసే కొండ ఎక్కి జన సమూహానికి సువార్తను కూడా ప్రకటించాడు. ఈ రోజున నేను ప్రారంభంలో చెప్పాను, ఈ ఎత్తైన కొండ ఉన్నత పర్వతము దేవుడు ఎక్కమంటుంది ఆయన సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేయటకు. ఆయన ఈ కాలంలో నీ జీవితంలో నెరవేర్చబోయే కార్యములు తెలియచేయటకు, ఆయన నీకు కొన్ని ప్రత్యక్షతను అనుగ్రహించటకు, ఆయన దాచించడం నీకు చూపెట్టి చేయటానికి. ఇక్కడ ఆయన మహిమను ధరింప చేయటానికి మోషే యేసే వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ప్రార్థన చేయించు ఉండగా ఏకాంతంగానే వెళ్ళాడు అని చెప్పాలి. కాకపోతే ఆయన మహిమను అక్కడ శిష్యులు చూడాలని మనం తీసుకొని వెళ్ళాడు అని దైవం చెప్తాం. తండ్రి ఉద్దేశం. వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తుండగా ఎలా మారిపోయాడు యేసయ్య? ఎలా మారిపోయాడు అంటే తన ముఖ రూపం మారిపోయింది. ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసిపోతున్నాయి. అంతేకాదు ఇద్దరు పురుషులు మహిమా స్వరూపులుగా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అయితే దేని గురించి మాట్లాడారు? యేసయ్య త్వరలో ఏమి చేయాలో, తండ్రి ఏమి యేసే ద్వారా నెరవేర్చబోతున్నాడో, ఆ సమయంలో దేవుడు ఏ వేటిని నెరవేర్చబోతున్నాడో వాటి గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు అన్న ఇద్దరు కూడా. యేసయ్య అక్కడికి ఎక్కి వెళ్ళింది ఎందుకంటే తండ్రి మహిమను ధరించుకోవడానికి, శిష్యులు దాన్ని చూడడానికి. అంత మాత్రమే కాదు, యేసయ్య విషయంలో యేసయ్య ద్వారా తండ్రి ఏ కార్యం నెరవేర్చబోతున్నాడో దానిని వినుట కొరకు కొండ ఎక్కాడు. వాటిని తెలుసుకున్న కొరకు కొండ ఎక్కాడు. కొండ ఎక్కితేనే తండ్రి మాట్లాడతాడు. ఆ అనుభవానికి వస్తేనే ఏమి మాట్లాడాలని తండ్రి ఉద్దేశించడం అది స్పష్టంగా అర్థమవుతాయి. వస్త్రాలు దగదగ మెరుస్తున్నాయి. ముఖరూపం మారిపోయింది. మహిమా స్వరూపులు వచ్చి ఏరియా మోషని మాట్లాడుతున్నారు అంటే అదంతా గాడ్స్ ఫ్లోర్. దేవుని మహిమ యేసే మీదకి దిగి వచ్చింది. తండ్రి దేవుడు తన కుమారుని యేసుక్రీస్తును తన మహిమతో నింపేశాడు, తన సన్నిధితో నింపేశాడు. దేవుడు మనల్ని ఆయన మహిమతో నింపుతున్నాడు. ఆయన మహిమను మన మీద ఉంచాడు అని అంటే తన సన్నిధినే మనతో ఉంచుతున్నాడు అని అర్థం. ఆయనే స్వయంగా మన తోడుని నడిపిస్తున్నాడు అని అర్థం. ఈ మధ్య ఒక పాట రాసుకున్నాను కృతజ్ఞతతో పాట రాసుకున్నాను. నీ సన్నిధిని మాతో ఉంచి నడిపించుచున్న మా దేవా, అగ్నివలే మా మధ్య ఉంటూ మమ్మును నడిపించుచున్న దేవా,
పాటి వారము ఇంత భాగ్యమా అని ఆ కృపను దేవుడు నీకు కూడా అనుగ్రహించాడు. ఈ రోజున మాటలు విన్న నీతో దేవుడు ఏం చెప్పదలిచాడు? ఈ కాలంలో నీ జీవితంలో, నీ కుటుంబంలో నీకు కలిగిన సమస్త విషయాలలో ఆయన ఏమేమైతే నిర్ణయించాడో, ఏ కార్యాలైతే నెరవేర్చాలని నిశ్చయించాడో ఆ నెరవేర్పును చూసే కాలం వచ్చింది కనుక వాటిని నీకు తెలియచేసి వాటి గురించిన ప్రత్యక్షత నీకిచ్చి వాటిలో ప్రవేశపెట్టాలి అని దేవుడు ఆశపడుతూ ఈ ఉన్నత పర్వతం ఎక్కి రా అని పిలుస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఒక్క మాట చెప్పి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఒక సందర్భంలో అబ్రహాము కూడా మోరియా పర్వతంలో ఒక కొండ మీద ఒక పర్వతం మీద ఎక్కి రా అని పిలిచాడు. అయితే ఇక్కడ విషయం ఏంటి తెలుసా? అబ్రహాముకు దేవుడు దాచిపెట్టి ఇస్తానని చెప్పి రమ్మనరా. నువ్వు ఎక్కిరా అని చెప్పాడంటే మరొకటి పరీక్ష పెట్టాడనుకోండి, అది తర్వాతది. ఎందుకు అబ్రహాముతో అలా చెప్పాడు అని నేను దేవుడి సంగతి కనిపెడుతున్నప్పుడు దేవుడు నాకు తెలియజేసిన సత్యం మీకు తెలియజేస్తాను. దేవుడు తన కుమారుడిని పరీక్షిస్తున్నట్టుగా తీసుకుని ఎందుకు పైకి రమ్మన్నాడు అంటే, జాగ్రత్తగా వినండి. ఏ పని పెట్టకపోతే కొందరు ఎక్కి రారు. అర్థమవుతుందా? అబ్రహాముకు దేవుడంటే ఎంత ప్రేమో తెలుసుకోవాలనే కాదు, ఆయన మాట ఎంతవరకు వింటాడు. కొండ ఎక్కిరమ్మన్నా ఎక్కొస్తాడా? బిడ్డని ఇవ్వమన్నా ఇస్తాడా అని పరీక్షించదలచి ఆ సాకుతో దేవుడు ఏం చేశారు చెప్పినా, కొండ ఎక్కిరా అని పిలిచాడు. అంటే తన హృదయంలో ఉన్నది ఉన్నట్టుగా దేవుడు తెలుసుకోవడానికి దేవుడు ఈ పరీక్ష ద్వారా తను పరీక్షించాడు. ఈరోజు మిమ్మల్ని ఏదో పరీక్షించి ఎక్కిరా అంటా, ఇదిగో నీకు తెలియచేయాలి, నా మహిమను ధరింపచేయాలనుకున్నా నువ్వు కొండ ఎక్కిరా అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న భక్తులు ఎట్లాంటి ఏ విషయం చెప్పకుండా దేవుడి దగ్గరకు రాదు, ఏ అద్భుతం చదవకుండా దేవుడి దగ్గరకు రారు, ఉపవాసాలు ఉండవు, ఏ కారణం లేకుండా ఉపవాసాలు ఉండవు. కానీ దేవుడిని కలుసుకోవడానికి కొన్ని సందర్భాలు ఉపవసించి ప్రార్థన చేయడం, ఆ అనుభవాలు రావటము ఎంత దేవుడికి ఇష్టమైన పని. దేవుడిని కలుసుకోవాలి. నేను నా పని పనులన్నీ చూసుకుంటున్నాను, నా సమస్యల కోసం నా కడుపు కాల్చుకుంటున్నాను. దేవుడితో గడపడానికి, దేవుడి సన్నిధిని అనుభవించడానికి, ఆయన మనస్సు తెలుసుకోవడానికి, ఆయనకి దగ్గర వెళ్ళడానికి, ఆయన ప్రణాళికలు తెలుసుకోవడానికి నేను కొన్ని రోజులైనా కొంత సమయమైనా నా కడుపు కట్టుకొని నా శరీరాన్ని కృషింపచేసుకొని ఆయన అనే ఆలోచన ఈనాటి భక్తులకు ఉంటుందా? ఏదో మేలు జరగాలంటే ప్రార్థన, ఉపవాసం, దేవుడి కోసం, దేవుడి కలుసుకోవడం కోసం, ఈ ఉన్నతమైన భక్తి విశ్వాసము ఆత్మీయ అనుభవాలకి రాగలుగుతున్నారనే విశ్వాస సమాజము. అందుకే వాక్యంలో రాయబడింది కదా, పైకి భక్తి గల వారిగా కనబడుతూ లోపల ఏదైనా శక్తి లేదు. దేవుడి శక్తిని గ్రహించరు, పైకి మాత్రం చెప్పాలని నాలుగులాగా తెల్ల వస్త్రాలు. ఇది పైకి మంచిదే, దాన్ని విమర్శించగల, కానీ నేను ధరించుకున్న దానితో పాటుగా నా హృదయంలో కూడా దేవుడి శక్తి గురించిన గ్రహింపు గమనం నేను కలిగి ఉండాలి. ఆ ప్రతిష్ఠత నా హృదయంలో కూడా ఉండాలి, నా క్రియలో కూడా ఉండాల్సిందే. లేకపోతే ఈ తెల్లని వస్త్రాలు ధరించుకొని తిరుగుట ద్వారా ఎవరు దేవుడి దగ్గరికి రారు. నన్ను బట్టి నేను దేవుడికి ప్రతిష్ఠించుకొని దేవుడితో గడిపి ఆయన మహిమ ధరించుకొని వచ్చి బోధించడం ద్వారా ఆయన చిత్తంలో ప్రతి ఒక్కరి దగ్గర
వార్త వెళుతుంది, ఆయనకి ఆకర్షించబడతారు, ఆయన చిత్తము నెరవేర్చబడుతుంది. ఎక్కి రమ్మనగానే బాగా మనసులో ఉన్న దేవుడు చెప్పిన స్థలానికి చెప్పిన సమయానికి ఎక్కి వెళ్ళారంటే, అయితే దేవుడు నిజంగా తన నుండి ఏదైనా ఆశించి రమ్మన్నాడా? అసలు ఏదైనా ఇవ్వటానికి రమ్మన్నాడా? మన దేవుడు ఎప్పుడు కూడా మన నుండి ఆశించేది ఒకే ఒక్కటి, ఆయనతో ఎప్పుడు సంబంధాన్ని కలిగి ఉండాలని, ఆయన చిత్తంలోనే ఎప్పుడు నిలిచి ఉండాలి అని. నీ ఆస్తి పాస్తులు, నీకు సంబంధించినటువంటివన్నీ ఆయన కోరుకోవడం ఆయనకి లేక కాదు. నిన్ను ఏదో అనవసరంగా త్యాగం చేయమని ఆయన అడగడు. ఆయన నీకేదో ఇవ్వడానికి, నీకేదో కనపరచుకోవడానికి, నీకు దాచించడం తెలియచేయడానికి అక్కడ దాకా వస్తే నువ్వు అర్థం చేసుకుంటావు. ఎందుకంటే దేవుడు ముందుగా సిద్ధపరిచినవి నీకు అనుగ్రహించిన తర్వాత నువ్వు పిచ్చి పిచ్చిగా వాటిని వేస్ట్ చేసుకోకూడదు. అందుకని అక్కడికి వెళ్ళి స్పష్టంగా వాటిని గ్రహించిన తర్వాత అవి నీకు అనుగ్రహించబడితే వాటి విలువగా ఎంచి నువ్వు వాటి కొరకు జీవిస్తావు, వాటిని విలువగా ఎంచుతావు. అయితే దేవుడు అబ్రహాము ఎక్కి రమ్మనగానే బాధ గుండెల్లో ఉన్న దేవుని మాటకు లోబడి వెళ్ళిపోయాడు. దేవుడు ముచ్చట పడిపోయి అన్నాడు, అబ్రహాము దేవుడు ఎప్పుడైతే చెప్పాడు పండ ఎక్కమని, అబ్రహాము కొరకు, అబ్రహాము చేయబోయే కార్యం కొరకు తండ్రి దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు రూపంలో ఈ లోకంలో జరగబోయే దానిని అక్కడ శాంపుల్గా ఒక నీడలాగా కనపరచుకోవాలి. ఒకటైతే మరొక శ్రేష్టమైన పొట్టేలు దాచుకున్న సంగతి అతను చూడాలి, ఆ ప్రత్యక్షతను కలిగి ఉండాలి అని అబ్రహాము అక్కడ దాకా ఎక్కిరమ్మన్నాడు. అబ్రహాము ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి ఆ పర్వతానికి ఎక్కాడో దానికంటే ముందుగానే దేవుడు మరొక శ్రేష్టమైన పొట్టేలును సిద్ధపరిచి పెట్టేశాడు. తన కుమారుని బలి తీసుకోవడానికి కాదు, తనను బాధ పెట్టడానికి కాదు, ఆ రూపంలో మరొక శ్రేష్టమైనది ఇవ్వడానికి. ఆ పని చేస్తే, ఆ కొండ ఎక్కొస్తే, ఆయనను దర్శించుకుంటే, ఆయనకు సమీపంగా వస్తే తన పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలను స్పష్టంగా తెలియచేయడానికి, తన ద్వారా తన సంతానం ఏ రీతి తీర్చబోతున్నాడో స్పష్టంగా వివరించడానికి. ఏమన్నాడు దేవుడు? నీ కుమారుని కొద్దు ఆల్రెడీ నేను సిద్ధపరిచానయ్యా, అయితే దాన్ని నీకు చెప్పకుండా దాచాను, మరుగు చేశాను, ఇదిగో శ్రేష్టమైనది బలి కొరకు ఇవ్వు. ఈరోజు మనం గ్రహించాల్సింది, నిన్ను కొండ ఎక్కి ఉన్నత పర్వతం ఎక్కి రమ్మంటున్నాడు అని అంటే ఆయన ముందుగా నీ కొరకు దాచించిన శ్రేష్టమైనవి నీకు అనుగ్రహించడానికి ఈ కాలంలో. అందుకనే ఈ టైంలో నీకు చెప్తున్నాడు వాళ్ళు, నీకు మర్మయుక్తమైన జ్ఞానాన్ని బోధించడానికి, నీ పట్ల, నీ సంతానం పట్ల, నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన తలంపులు, ప్రణాళికలు నీకు స్పష్టంగా తెలియచేయడానికి అక్కడికి ఎక్కి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఎంత దీవించాడు అబ్రహాము దేవుడు! ఆ ఒక్క అనుభవం ద్వారా, ఆ మాటలో మాటి మాటికి ఎక్కేసాడు ఎక్కకుండా. ఆ ఒక్కసారి కొండ ఎక్కిన అనుభవం ద్వారా తన జీవితంలో, తన ముందు, తన తరాలన్నిటిలో క్రీస్తు రెండవ రాకడ పర్యంతము తన సంతానాన్ని ఎలా దీవించబోతున్నాడో ఆ ఒక్కసారి కొండ ఎక్కిన అనుభవంలోనే చెప్పేశాడు. నేను నిన్ను, నీ సంతానాన్ని ఆశీర్వదించబోతున్నాను. నీ సంతానము వారి శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. మీ శత్రువులు మీకు సంబంధించినవి, దేవుడికి అనుగ్రహించిన వాటిని దొంగిలించడానికి ప్రయత్నం చేసిన దేవుడి ప్రణాళికలని ఉన్నప్పుడు, దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవుడి మాటకు లోపడుతున్నప్పుడు, దేవుడికి మాత్రమే భయపడుతున్నప్పుడు నీకు సంబంధించిన
చులకనగా చేసుకుంటారో వాళ్ళని వాళ్ళు చెప్పలేము అసలు. ఎంత చులకనో, చిన్న పని వచ్చిన, చిన్న సమస్య వచ్చిన వాళ్ళ వల్ల కాలేదా చీ నా జీవితం ఇంకేదో పక్కన బోర్డ్స్ పెట్టేసుకుంటుంటారు. చీ అనుకుంటున్నావా నీ జీవితాన్ని? ఇదేమి జీవితం అనుకుంటున్నావా నీ జీవితాన్ని? ఈ భూ సంబంధమైన సమస్యలను చూసి నీలో ఉన్న దేవుని ఆత్మ ఎటువంటి ఆత్మ? దేవుడిని అనుగ్రహించిన పర సంబంధమైనవి ఎంత విలువైనవి, ఎంత ఘనమైనవి, ఎంత బలమైనవి. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నమాట. ఎన్నటెన్నటికి నీ శత్రుని దొంగిలించలేరు. నీ శత్రులకు సంబంధించిన వాటిని నీవే దోచుకోబోతున్నావు. ఆనాటి దావీదులాగా, ఆనాటి దేవుని భక్తుల్లాగా. అయితే నీవు దేవుడిని కొద్ది ముందుగా దాచించిన శ్రేష్టమైన అనుభవించాలంటే అవి ఏమిటో నీకు తెలియాలి అంటే, నీ పట్ల దేవుడి ప్రణాళికలు తెలియాలంటే, నీ సంతానము లేదా నీవు నీ శత్రువులకు సంబంధించిన వాటిని దోచుకోవాలంటే అవి ఏమేమో నీకు తెలియాలంటే ఈ ఉన్నత పర్వతం ఎక్కి రా, ఉపవాస పరిభవానికి రా, రూపాంతర పరిభవానికి రా, మహిమను ధరించుకోవడానికి రా, దేవుడి సంగతి తెలుసుకోవడానికి రా, ఉన్నతమైన ఆత్మ అనుభవానికి రా. ఈ రోజున సమయం ఎక్కువైంది అయినా కూడా భయపడద్దు. ఈ సంగతులు జాగ్రత్తగా వినాల్సిందిగా నేను దేవుని పేరు మనవి చేస్తున్నాను. ఈ రోజున ఉపవాసంతో కూడిన ఉన్నత పర్వతం ఎక్కి అనుభవానికి నిన్ను నన్ను మనల్ని దేవుడు పిలుస్తున్నాడు. ఉపవాసం అంటే భయపడవద్దు. ఈ గొప్ప సంగతి మీకు తెలియాలంటే, దైవ ప్రత్యక్షత మీకు తెలియాలంటే, మోషేలాగా, యేసేలాగా, అబ్రహాములాగా డైరెక్ట్గా ఆయన స్వరం వినాలని ఆశ ఉంటే, ఆయనతో ముఖాముఖిగా కలుసుకోవాలని ఉంటే, ఆయన ప్రత్యక్షతను నువ్వు చూడాలనంటే, కన్నులారా ఆయన నీకు అనుగ్రహించే మహిమను చూడాలంటే, నీ కొరకు ముందుగా సిద్ధపరచినవి నీకు తెలుసుకోవాలంటే రా. మోషేలాగా 40 దినాల ఉపవాస ప్రార్థనలోనికి దేవుడికి ప్రేరేపిస్తే ఎన్ని దినాల ఉపవాస ప్రార్థనలు నిన్ను పిలుస్తున్నాడో ఆ ప్రేరణ బట్టి నిన్ను నువ్వు సమర్పించుకొని, నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని, ఏకాంతముగా ఒంటరిగా రహస్యంగా దేవుడిని కలుసుకో. దేవుడే పిలుస్తున్నాడు కాబట్టి ఆయనే నీకు శక్తిని ధరింపచేసి నడిపిస్తాడు. సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధిని అనుగ్రహించేవాడు, తొట్టిల్లిపోయి పడిపోయిన వారిని మరలా తిరిగి లేపి పైకి ఆకాశ గగన ఉన్నత స్థలములలో ఎగిరేటట్టుగా నిలబెట్టగలిగినటువంటి దేవుడు. అందుకే దావీదు ఉదయకాల సమయంలో ధ్యానించమని దావీదు అంటున్నాడు, ఎన్నో కొండలు ఎక్కాడు, ఎన్నో ఉన్నత పర్వతాలు ఎక్కాడు, ఎన్నో అనుభవాలకు నడిపించబడ్డాడు, ఎంతో మంది శత్రువులను జయించాడు. కానీ ఒక తనకు మించిన శత్రువుని జయించలేక తన ప్రాణం తల్లడిల్లిపోతూ, అయ్యా నీవే నాకు సహాయం చెయ్యి, ఈ ఎత్తైన కొండ, ఈ ఉన్నత పర్వతము, ఈ ఉన్నతమైన సమస్య, ఈ జటిలమైన సమస్య, ఈ నా బలమైన శత్రువును జయించడానికి నా శక్తి సరిపోతున్నా, నేను ఎక్కలేకపోతున్నా, నేను జయించలేకపోతున్నా, నీవే నన్ను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించు అని అంటే దేవుడు ఎక్కించాడు. తను కోరుకున్నటువంటి ప్రార్థనకు జవాబిచ్చాడు. కొండ ఎక్కి కన్నీరు కారుస్తూ మొర్ర పెట్టినప్పుడు నా శత్రువు యొక్క ప్రయత్నాలు, నా శత్రు యొక్క ఆలోచనలు నా మీద పని చేయకుండా చెడగొట్టమని కొండ ఎక్కి ప్రార్థన చేసినప్పుడు, ఉపవసించి కన్నీరు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఒక్కదాన్ని బట్టి వెంటనే దేవుడు తన శత్రు యొక్క ఆలోచనలను చెడగొట్టి దేవుడి యొక్క చిత్తము సంపూర్ణంగా దాని ద్వారా నెరవేర్చబడేటట్టుగా కార్యము సిద్ధింపచేశాడు. జటిలమైన ప్రశ్నలు, జటిలమైనటువంటి సమస్యలు పరిష్కారం
నువ్వు తల్లడిల్లిపోతున్నటువంటి వాటికి పరిష్కారం కావాలంటే, దేవుని దగ్గర నుంచి జవాబు రావాలి అనంటే, నీ ఉన్న చోటుకి దేవుని నమ్మనొద్దు. నీవే ఈ సమయంలో ఉన్నత పర్వతం ఎక్కువ, నీవు ఎక్కలేవు, ఎక్కించమని అడుగు. ఎక్కించడానికి అది సిద్ధకున్నాడు. ఎందుకంటే ఎక్కి రా అని నేను పిలుస్తున్నాను. సియోను, యెరూషలేమా, ఉన్నత పర్వతం ఎక్కువ, సువార్తను ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించుము. ఉన్నత పర్వతం ఎక్కి ప్రకటించుము, భయపడకుండా ప్రకటించుము. నేనే నీ దేవుడు అని యూదా పట్టణాలకు చెప్పు అని పిలిచిన దేవుడు ఈ రోజు నేను పిలుపునిస్తా ఉన్నాడు. నీ ఉన్న స్థితిని బట్టి గ్రహించుకొని ఆయనకు సమీపముగా కొండ ఎక్కి ఆయన కలుసుకొని ఆయన చెప్పే సంగతులు వినాల్సిన దేవుని పేట మనం చేస్తున్నాం. ఈ మాటలన్నీ కూడా వీటిన ప్రతి ఒక్కరి హృదయాలను నూరంతరగా ముద్రించి ఫలింపచేయుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామా? అడగండి, ప్రభువా దావీదులాగా అడగండి. అయ్యా వీటిని జయించలేకపోతున్నాను, నాకంటే మించి ఉన్నాయి, నాకంటే బలము కలిగినవి, నాకంటే జ్ఞానం కలిగినవి, నేను జయించలేకపోతున్నాను. అయ్యా నేను నీ సువార్తను నీ చిత్తానుసారంగా ప్రకటించలేకపోతున్నాను. అయ్యా నేను నీ ఆత్మ బలము పొందుకోలేని బలహీనాలైపోయాను, పడిపోయాను. అయ్యా కొన్ని కోల్పోయాను. అయ్యా అలాగే ప్రభువా నీ ప్రణాళిక నా పట్ల ఏమై ఉన్నాయో అసలు నాకు ఏమీ తెలియలేదయ్యా. ఎంతమంది వచ్చి బోధించినా నీ గుర్తుపట్టలేకపోతున్నానయ్యా అనేటువంటి ఈ సందిగ్ధతలో, సందేహాలలో, ప్రశ్నల వలయములో, తెలియని స్థితిలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే కాక నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నాకు ఎక్కించి నాకు సమాధానం ఇవ్వు, నాకు జవాబు ఇవ్వు, నాకు సంతోషం ఇవ్వు, నాకు క్షేమం ఇవ్వు, నాకు బలము ధరింపచేయి, నాకు కావాల్సినవి తెలియచేయి, నీ ప్రణాళికలు తెలియచేయి, నీ మహిమను ధరింపచేయి అని అడగండి. ఒక చిన్న ప్రార్థన. దేవా నా ప్రార్థనకు చెవియొగ్గుమా, దేవా నా మొరలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము తల్లడిల్లగా
పరిష్కారం కొరకు, దీవెన కొరకు మొరపెడుతూ ఉన్నారా? దేవుని సమయంలో నీతో మాట్లాడుతున్నాను. నువ్వు నాకు సమీపంగా ఎక్కిరా, నీకు పరిష్కారం నేను చూపిస్తా, నీకు ఆలోచన చెప్తా, నీ శక్తులకు మించిన జ్ఞానవంతమైన ఆలోచన చెప్పి నేను నడిపిస్తాను. భయపడవద్దు, కలవరపడవద్దు, దిగులు పడవద్దు. దేవుని మాటను మాత్రమే లోబడు. దేవుని చిత్తములోకి ఉన్నావు. దేవుడే ఈ స్థలానికి నేను పిలుచుంచి ఉన్నాడు. దేవుడు ఏ స్థలంలో మాట్లాడ ఉద్దేశించినాడో ఆ స్థలానికి మాత్రమే మీరే రావాలి, మీరే రావాలి, మీరే రావాలి. ఈ స్థలము ఉన్నత అనుభవాలను తెలియజేసే స్థలము. ఈ స్థలము దేవుని సన్నిధి, దేవుని మహిమను కనపరిచే స్థలము. ఈ స్థలము ఎత్తైన కొండ అనుభవాలను తెలియజేసే